బోడుపల్లో బంగారు మైసమ్మ గుడికి చాలా దగ్గరలో G+1 హౌస్ ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ 147 స్క్వేర్ యార్డ్స్. యాక్చువల్గా మొత్తం 3 హౌసెస్, అందులో ఈ సెంటర్ది పోయింది. ఇంకా 2 హౌసెస్ మాత్రమే ఉన్నాయి. కింద 2 BHK అండి, పైన 3 BHK, 24/55 సైజ్. ఫ్రంట్లో వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి, ఇలా ఉంటుంది. పక్కన ఈ హౌసెస్ కూడా ఉన్నాయి. ఈ 4 ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ సేల్ అయిపోయాయి. ఆ పక్కన ఇంకో హౌస్ కూడా ఉందండి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి అంతా ప్లాట్స్ ఇవి. ఓకే, ఇలా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్. లోపలికి వెళ్ళి చూద్దాం. కింద 2 BHK, పైన 3 BHK కదా. హైట్ కూడా కట్టారండి. ఇక్కడ ముందు ఫ్యూచర్లో సీసీ రోడ్ వచ్చాక ఈ హైట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ ఆల్రెడీ అండర్ డ్రైనేజ్ ఉంది చూడండి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, వాటర్ సప్లై కూడా ఉంది. ఓకే, గేట్. ఇలా లోపలికి వెళ్తే ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ చాలా స్పేసియస్ ఇచ్చారండి. 2 కార్స్ ఈజీగా పడతాయి. అక్కడ సైడ్కి మనం బైక్ పెట్టుకోవచ్చు, కార్ కూడా పెట్టుకోవచ్చు. అంత స్పేషియస్గా ఇచ్చారు పార్కింగ్. మొత్తం తాండూరు బండలు. ఇది బోరు, ఇక్కడ సంప్ ఇచ్చారు, వాటర్ సంప్. ఇక్కడ చిన్నగా వాష్ ఏరియాకి ట్యాప్స్ కూడా ఇచ్చారు. ఇది ఫాల్ సీలింగ్, పార్కింగ్ ఏరియాలో ఫాల్స్ సీలింగ్. ఓకే, ఇలా లోపలికి వెళ్తే ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHKకి మెయిన్ డోర్. మొత్తం టేక్వుడ్ డోర్ ఇచ్చారండి. డిజైన్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం టేక్వుడ్ డోరు, టేక్వుడ్ ఫ్రేమ్, వాల్ టైల్స్ కూడా వేస్తారు. సైడ్కి మంచిగా సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి, 3 ఫీట్ సెట్ బ్యాక్. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది హాల్లో ఫాల్ సీలింగ్. మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ అండి అంతా. అండ్ డిజైన్ చాలా బాగుంది, గ్రానైట్ క్వాలిటీ చాలా బాగుంది. లైట్స్ మొత్తం కింద రిఫ్లెక్షన్ అవుతున్నాయి. ఇలా చూడండి. ఇది సింగిల్గా ఒక అటాచ్డ్ రూమ్, మల్టీపర్పస్ రూమ్ లాగా అనుకోవచ్చు. అక్కడ డైనింగ్ వస్తుంది. ఇది హాల్, ఇక్కడ టీవీ పోర్షన్. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ వస్తాయి. దాని గ్రిల్స్ కూడా సపోర్ట్ వస్తుంది. ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు. ఇది పూజ గది. పక్కన కిచెన్, ఓపెన్ కిచెన్ మోడల్ ఇచ్చారు. గ్రానైట్, జెడ్ బ్లాక్ గ్రానైట్ కోటింగ్ వచ్చింది. పైన స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 2 ట్యాప్స్, పైన 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వచ్చాయి. వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి, ఎగ్జాస్ట్ హోల్ ఉంది. ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి, కింద కబోర్డ్ చేయించుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుందండి ఫాల్ సీలింగ్. దీంట్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ దగ్గర వెంటిలేషన్ కోసం విండో, ఇక్కడ సింక్, ఇక్కడ హ్యాండ్ వాష్కి వాష్ బేసిన్ వచ్చింది. ఇలా వెళ్తే ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ టైప్ ఇచ్చారు. కామన్ వాష్రూమ్, హైట్ పై వరకు టైల్స్ చేశారు. కింద యాంటీస్కిడ్ టైల్స్, ట్యాప్స్. ఓకే, గీజర్ పాయింట్ ఉంది, షవర్ కనెక్షన్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి చూడండి ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుంది. కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్, సెల్ఫ్స్ ఉన్నాయి. ఓకే, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ టైప్ వస్తుంది. ఇలా ఆల్రెడీ శానిటరీ వేర్ కూడా ఫిక్స్ అయిపోయిందండి. టైల్స్ కూడా వేసారు. అక్కడ గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ట్యాప్స్ కనెక్షన్. కింద యాంటీస్కిడ్ టైల్స్. డోర్స్ వచ్చేసి ఫ్లష్ షట్టర్ డోర్స్ యూజ్ చేశారు. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఫాల్ సీలింగ్, సెల్ఫ్స్, అక్కడ గ్రానైట్ ఫ్లోరింగ్, వెంటిలేషన్ కోసం విండోస్. ఒక రెంటల్ పర్పస్గానే డిజైన్ చేస్తారండి. కింద 2 BHK, పైన 3 BHK. చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా ఇచ్చారు, యూజ్ చేసుకోవచ్చు వాష్ ఏరియా. స్టెప్స్ మొత్తం గ్రానైట్ స్టెప్స్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. అండ్ సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్ అండ్ ఎలివేషన్ లైటింగ్ లాగా చూడండి, రెడ్ కలర్ లైట్స్ వస్తున్నాయి. ఇక్కడ గ్లాస్ డిజైన్ వచ్చింది, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వచ్చేసింది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్. టేక్వుడ్ డోర్, టేక్వుడ్ ఫ్రేమ్. మనకు సైడ్కి చూడండి వాల్ టైల్స్ కూడా వచ్చాయి. ప్రీమియం లుక్ వస్తుంది వాల్ టైల్స్తో. ఇది హాల్. ఇది టీవీ ఏరియా. ఇది కంప్లీట్గా ఫాల్ సీలింగ్ హాల్. ఇక్కడ UPVC విండోస్ విత్ గ్రిల్స్ వచ్చాయండి. గ్రిల్స్ వస్తాయి. ఓకే, మెష్ ప్రొవైడ్ చేశారు. ఇది టీవీ ఏరియా, హాల్. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్,
వెంటిలేషన్ కోసం అక్కడ విండో. ఇది ఓపెన్ కిచెన్, గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, టైల్స్ ఉన్నాయండి. అక్కడ ఎగ్జాస్ట్ హోల్, వెంటిలేషన్ కోసం విండోస్. పక్కనే దేవుడి గది. ఫ్లోరింగ్ ఇక్కడ కూడా సేమ్ గ్రానైట్ ఫ్లోరింగ్ అండి. ఫోన్లో ఇలా కనిపిస్తుంది కానీ డైరెక్ట్ లుక్ అయితే చాలా బాగుంది. ఇది యూటిలిటీ ఏరియా. ఇక్కడ ఒక చిన్నగా వాష్ బేసిన్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్, అక్కడ వెంటిలేషన్ కోసం విండోస్. ఒక చిన్న బెడ్రూమ్ ఇచ్చారండి, ఇలా వస్తాయి. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ టైప్ ఇచ్చారు. గీజర్ పాయింట్ ఉంది, టైల్స్ వేసేసారు కింద, యాంటీ స్కిడ్ టైల్స్. ట్యాప్స్ కూడా ఆల్రెడీ ఫిట్ అయిపోయి ఉన్నాయి, షవర్ కూడా ఉంది. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్, ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో. ఈ కబోర్డ్స్ వస్తాయి, ఇక్కడ సెల్ఫ్స్, స్టోరేజ్ స్పేస్. మాస్టర్ బెడ్రూమ్ మంచిగా ఉందండి, స్పేషియస్ ఉంది, డిజైన్ కూడా సరిపోతుంది, బాగుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ కూడా మొత్తం శానిటరీ కూడా ఫిక్స్ చేసేసారు. ట్యాప్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. రెడీ టు మూవ్ అండి, వేరే పని ఏం లేదు దీనికి. ట్యాప్స్, శానిటరీ ప్రతిదీ ఫిక్స్ అయిపోయింది. కొన్న వాళ్ళు అయితే రెడీగా వచ్చేసి చాలా ఉంది, జస్ట్ ఫ్యాన్స్ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. అండ్ మీ సామాన్ అంతా. ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి, మాస్టర్ బెడ్రూమ్ కన్నా కొంచెం చిన్న ఉంటుంది అంతే. సెల్ఫ్స్ ఇక్కడ. గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ చూసారు కదా, ఇలా 3 BHK అండి. 3 వాష్రూమ్స్ ఉన్నాయి. ఓకే, డైనింగ్ హాల్, కిచెన్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది హౌస్ కూడా, డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ స్పేస్ని మంచిగా యూజ్ చేశారు. 24x55 సైజులో ఉంటుందండి. బోడుప్పల్ బంగారు మైసమ్మ గుడికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ హౌస్, ఈస్ట్ ఫేసింగ్. దీని ప్రైస్ వచ్చేసి 1,35,00,000 అండి. ఈ బడ్జెట్లో ఎవరైనా హౌస్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.